అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్టుగానే ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. పశ్చిమాసియాలోని అతిపెద్ద వంతెనపై బాంబులు వేసేశారు. మొన్నటి వరకు ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు చేసిన అమెరికా, ఇజ్రాయెల్ ఆ తర్వాత ఇరాన్ మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇది సరికాదని ప్రపంచ దేశాలు చెబుతున్నా ట్రంప్ మాత్రం వినిపించుకోవడం లేదు. ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడే వసతులపైన అటాక్ చేసిస్తున్నాయి ఈ దేశాలు. పశ్చిమాసియాలోని అతిపెద్దదైన ఈ వంతెన నిర్మాణంలో ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు పశ్చిమాన ఉన్న కారజ్ నగరంతో ఈ వంతెన కలుస్తుంది. దెబ్బతిన్న ప్రతి వంతెన భవనాన్ని మరింత బలంగా పునర్నిర్మిస్తామని ఇరాన్ పాలకులు చెప్పేస్తున్నారు. ఇరాన్ దారికి రావడం లేదని ట్రంప్ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తోంది. యుద్ధంలో 3,000 మంది వరకు ఇరాన్ పౌరులు మృత్యువాత పడ్డారు. మరి ఇరాన్లో సామాన్యుల మృతికి ట్రంప్ బాధ్యత వహిస్తారా? ఇదే ప్రశ్న వేస్తున్నారు ఇరాన్ పాలకులు. ప్రజా తిరుగుబాటు చేయలేదని ఇరాన్ ప్రజలను చంపేయడం సరికాదన్నది వారి వాదన. యుద్ధం జరుగుతుండగా అమెరికా ఆర్మీ చీఫ్ పై వేటు వేసింది ట్రంప్ అండ్ కో. సైన్యాధిపతి జనరల్ ర్యాండీ జార్జ్తో బలవంతంగా రాజీనామా చేయించేశారు. అలాగే పెంటగాన్లో కీలక ఆర్మీ విభాగాలకు కొత్త సారథులను నియమిస్తున్నారు. 10 మందికి పైగా జనరల్స్ ను, అడ్మిరల్స్ ను పదవి నుంచి పంపించేశారు. అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండీకి ఉద్వాసన తప్పలేదు. ట్రంప్కు విధేయురాలుగా ఉన్నప్పటికీ ఆమెను పదవి నుంచి దించేయడానికి అమెరికా అధ్యక్షుడు ఏమాత్రం వెనకాడలేదు. ఇదంతా చూస్తుంటే ట్రంప్ నిలకడ కోల్పోయినట్లుగా భావిస్తున్నారు. యుద్ధంలో పైచేయి సాధించామని ట్రంప్ చెప్పుకుంటున్నా ఇరాన్ ఇంచు కూడా తలవంచడం లేదు. దీంతో అసహనంతో రగిలిపోతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో ట్రంప్కే అర్థం కాని పరిస్థితి. ఈ 2 వారాలు ఇదే విధంగా ఇరాన్ను ధ్వంసం చేయడానికి, అక్కడి సామాన్య ప్రజలను చంపేయడానికి ట్రంప్ మరిన్ని దాడులు చేయొచ్చనే ఆందోళన కూడా సర్వత్రా వ్యక్తమవుతోంది. రైట్, ఇక పశ్చిమాసియా యుద్ధం రోజు రోజుకు తీవ్రతరమవుతుంది. ఇరాన్ పై దాడుల తీవ్రతనైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెంచినట్టుగానే ప్రస్తుత పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. పశ్చిమాసియాలోని అతిపెద్ద వంతెనపై బాంబులు వేసేశారు. మొన్నటి వరకు ఇరాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న అమెరికా, ఇజ్రాయెల్ ఆ తర్వాత ఇరాన్ మౌలిక వస్తువులను ఇప్పుడు టార్గెట్ గా చేసుకుంటుంది. ఇది సరికాదని ప్రపంచ దేశాలన్నీ కూడా చెబుతున్నా ట్రంప్ మాత్రం ఎవరి మాటను తన చెవికెక్కించుకోవడం లేదు. ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడే వసతులపైన అటాక్ చేస్తోంది అమెరికా. పశ్చిమాసియాలోని అతిపెద్దదైన ఈ వంతెన నిర్మాణంలో ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు పశ్చిమాన ఉన్న కారజ్ నగరంతో ఈ వంతెన కలుస్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మధుసూదన్ గారు, ప్రముఖ విశ్లేషకులు మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. మధుసూదన్ గారు నమస్కారం అండి. మధుసూదన్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా? చెప్పండి. మొత్తంగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచం మొత్తాన్ని కలవరపరుస్తున్నాయి. ఇంటా బయట కూడా విమర్శలు ఎదుర్కొంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇక్కడ ఒక అంశాన్ని చూస్తే, సో ఉన్న పలంగా పెంటగాన్ లో కీలక అధికారులను ట్రంప్ మార్చడం వెనక అసలు వ్యూహం ఏంటి? అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదా? వాళ్ళు ట్రంప్ కు వ్యతిరేకంగా మాట్లాడటంతో ఆ మాటలను తీసుకోలేక వాళ్ళని మార్చేస్తున్నాడా? ఎలా చూడాలంటారు? ట్రంప్ ఇప్పుడు దిక్కు తోచని స్థితిలోకి ట్రంప్ వెళ్ళిపోయాడండి. తను నమ్ముకున్నటువంటి నాటో కూడా వెళ్ళిపోయింది. నాటో వెళ్ళిపోవడమే కాకుండా మిగిలిన చుట్టుపక్కల ఉన్న దేశాలు, మన ఇండియా కూడా అందులో కలిసి వాళ్ళతో డిస్కషన్ లో కూర్చున్నది. దాదాపు 50 దేశాలు కూడా కలిసి మాట్లాడేటువంటి పరిస్థితి నడుస్తుందని చెప్పి తెలుస్తా ఉన్నది. అంటే ఇవాళ ఒంటరివాడైపోయాడు ఇజ్రాయెల్, అమెరికా ఒంటరిగా కనబడుతున్నది. ఇవాళ అమెరికాలో సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి. తన మిలిటరీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆఫీసర్ల పెంటగాన్ నుంచే వ్యతిరేకత వస్తున్నటువంటి సందర్భంలో దిక్కుతోచని స్థితిలో ఎవరైతే తనకు వ్యతిరేకంగా మాట్లాడతాడో వాళ్ళని తీసేసి వేరే వాళ్ళని రిక్రూట్ చేసేటట్టు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవల్ల యుద్ధ నీతిలో ఏముంటది, జనరల్ గా సైన్యానికి సంబంధించిన మిసైల్స్ వాటి స్థావరాల మీద అనేది ఒక పద్ధతి ఉంటది. కానీ వాళ్ళ ట్రంప్ సామాన్యమైనటువంటి ప్రజలని జనజీవనం మీద కూడా ఇవాళ దాడులు చేస్తున్నాడు. ఇది చాలా భయంకరమైనటువంటి స్థితికి ఇవాళ ట్రంప్ తీసుకుపోవడం ప్రమాదకరమైనటువంటి సంకేతాలు ఇవాళ ఇరాన్. చెప్పండి. ఒకసారి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మొదలు కాకముందు పరిస్థితులు చూస్తే ఇరాన్ లో కొంత ఖమేనీ ప్రభుత్వంపై అక్కడ వ్యతిరేకత వ్యక్తమైంది. సో ప్రజలు కొంత అసహనంతో ఉన్నారు. ఎప్పుడైతే ఖమేనీ హతమయ్యాడో కాస్త, అంటే ఇరాన్ సార్వభౌమాధికారంపై దాడి జరిగింది, ఇరాన్ ను కాపాడుకోవాలి కాబట్టి ప్రభుత్వానికి మద్దతు పలకాలన్నట్టుగా అక్కడి ప్రజలు అటువైపు మళ్తే ఇప్పుడు ఆ పరిస్థితి ట్రంప్ కు కనిపిస్తోంది. అంటే ట్రంప్ కు స్వదేశంలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇంతకన్నా ట్రంప్ కోల్పోయేది, ప్రపంచ దేశాలన్నీ కూడా ట్రంప్ ను ఇక ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ సర్వస్వం కోల్పోయాడని మనం భావించవచ్చు అంటారా?
ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇరాన్ లో అక్కడ సంబంధించినటువంటి వాళ్ళు ఖమేని యొక్క రాజరిక పాలన మీద, నియంతృత్వం మీద వ్యతిరేకంగా అప్పుడు పోరాటం చేసింది. అప్పుడు అమెరికా జరిపిన దాడుల్లో అక్కడ మారుతారు, లీడర్షిప్ మారుతాయని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ యుద్ధంలో దేశం సర్వనాశనం అవుతున్న సందర్భంలో దేశ ప్రజలందరూ కూడా ఒక దేశానికి నడిపిస్తున్నటువంటి నాయకత్వానికి ఈ యుద్ధంలో మొత్తం సపోర్ట్ గా ఉన్నారు ఇరాన్ లో. కానీ అమెరికాకు సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికి అమెరికాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అసలు యుద్ధం ఎవరి కోసం చేస్తున్నామో, మనం ఎందుకోసం చేస్తున్నామో, అసలు లక్ష్యం ఏంది, మనం ఇంత ఆర్థిక నష్టమై ఇంతమంది మిలిటరీ చచ్చిపోతా ఉంటే, లక్షల కోట్ల డాలర్లు పోతా ఉంటే మనం ఎవరి కోసం యుద్ధం చేస్తున్నాం అని చెప్పి సొంత దేశంలోనే ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రజలంతా, మనము ఆపరేషన్ సింధూర్ లో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఒకటే మన దేశానికి మద్దతుగా నిలబడ్డాం. కానీ వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా, ప్రజలు సొంత డెమోక్రాట్స్, రిపబ్లికన్ పార్టీ, అన్ని పార్టీలు కూడా వాళ్ళకి ఇవాళ వ్యతిరేకంగా పనిచేస్తున్న సందర్భం. కాబట్టి వాళ్ళ సిస్టమ్ మొత్తం కూడా, వాళ్ళ అమెజాన్ మీద దాడులు జరిగినాయి, టెకీస్ మీద దాడులు జరుగుతా ఉన్నాయి. వాళ్ళ మొత్తం సిస్టమ్ కొలాప్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది. ఈ పరిస్థితులు ప్రజలు తిరుగుబాటు దాకా, దిశ దాకా వచ్చేటువంటి సందర్భంలో అమెరికా వాళ్ళ నాయకత్వం తట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నది. కాబట్టి ఏదో ఒకటి చేసి చూపించాలి అనే ఆలోచనలో ఇవాళ ట్రంప్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుండు. అయినా కూడా వాళ్ళ ప్రజలు క్షమించే స్థితిలో ఇవాళ అమెరికాలో అవుతున్నాయి ఓ రకంగా చెప్పాలంటే. ట్రంప్ కు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వచ్చింది అంతర్జాతీయ స్థాయిలో కూడా. మధుసూదన్ గారు మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడేందుకు కాటక్ గౌతమ్ గారు, ప్రముఖ విశ్లేషకులు ఫోన్ ఇన్ లో జాయిన్ అయ్యారు. గౌతమ్ గారు నమస్కారం అండి. గౌతమ్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా? ఐఎమ్ ఆడిబుల్? Yes sir, you are audible. గౌతమ్ గారు, మొత్తంగా ఈ యుద్ధం పరిణామాలు చూస్తూ ఉంటే ట్రంప్ కి ఇక మూడిందా అన్నట్టుగానే ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్ తన పని తాను చేసుకుపోతుంది. అక్కడ నిన్న కొన్ని మనం పిలుపులు కూడా చూసాం, చనిపోయిన వాళ్లకు ప్రతీకగా మొక్కలు నాటండి. ఏ నాశనం అయితే జరుగుతుందో, అది బ్రిడ్జిలు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, బిల్డింగులు కావచ్చు, దేశంలో ఏది నాశనం అవుతుందో దాన్ని ఇంకా పటిష్టంగా పునర్నిర్మించుకుంటామంటూ ఇరాన్ పాలకులు ఒక మంచి సందేశాన్ని పంపుతూ ఉన్న పరిస్థితి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ సందేశాలను ఒక రకంగా చూస్తే పాజిటివ్ దృక్పథంతో ఇరాన్ వెళ్తున్నట్టుగా కనిపించట్లేదా? సో ఎలా చూడాలంటారు ఈ విషయాన్ని? కరెక్టేనండి. యాక్చువల్ గా ఇరాన్ మీద ఒక పాజిటివ్ దృక్పథం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కనిపిస్తుంది. దాంతో పాటుగా ట్రంప్ పై తీవ్ర వ్యతిరేకత కూడా కనిపిస్తూనే ఉంది. సొంత దేశంలోనే ఆయన విధానాలను వ్యతిరేకించే ప్రజానీకం కూడా ఎక్కువ అవుతూ ఉన్నారు. దీంతో పాటుగా ఏంటంటే అనవసరమైన గొడవలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేలు పెట్టి దాన్ని చిలికి గాలివాన చేసి మరి ఇప్పుడు ఈ ప్రపంచ దేశాల్లోనే ఒక పెద్ద అబాసు పాలయ్యే విధంగా చేశాడనేది ఆ ప్రజల్లో ఉన్న ఒక తీవ్ర వ్యతిరేకత. దీనికి గల కారణం ఏంటనేది మనకందరికీ తెలిసిందే. ఎందుకు అసలు అమెరికా ఒక ట్రంప్ అనే కాదండి, గతంలో ఉన్న అధ్యక్షులైనా సరే అమెరికాని ఆ ప్రజల్లోనే ఉన్న ఒక భావన ఏంటంటే అమెరికాని ప్రపంచ దేశాల్లోనే అత్యుత్తమ దేశంగాను, వాళ్ళ ఆధిపత్యం నిలుపుకునే విధంగాను ఉండాలనేది వాళ్ళ కోరిక. ఆ కోరికకు ఇప్పుడు ఏమిటంటే ఏదైనా ఒక విఘాతం కలిగింది అనుకోండి, ఎంతండి ఇరాను చాలా చిన్న దేశం, మేము ఇలాగ నలిపినట్టు నలిపేస్తాం, మా దెబ్బకి ఎవరు తట్టుకోలేరు అని అంటున్న ఒక పెద్ద దేశంతో చాలా విచిత్రంగా ఇరాన్ తలపట్టం అనేది వాళ్ళకి అసలు. గౌతమ్ గారు ఒక చిన్న సబ్మిషన్ ఇక్కడ, ఒక 2 లేయర్స్ ఆఫ్ రూలర్స్ ను కూడా తీసేసింది ఫస్ట్ ఫేజ్ లోనే అమెరికా అండ్ ఇజ్రాయిల్. అంటే నాయకత్వ లోపం కూడా ఉంటుంది అనుకుంటే, సో ఎక్కడా కూడా నాయకత్వ లోపం కనిపించట్లేదు. పోరాటంగా చూస్తే గట్టి పోటీనిస్తున్న పరిస్థితి. నిజమేనండి. అసలు మొట్టమొదట ఖమేనీని హతం చేయడానికి ఒక ప్రీ ప్లాన్ చేసి ఖమేనీ లేకపోతే ఇక ఇరాన్ ఉండదు అనే ఒక దృక్పథంలో వీళ్ళు ఏ ప్లాన్ చేశారో అక్కడి నుంచే బూమరాంగ్ అయిపోయింది. యాక్చువల్ గా ఇరాన్ దానికి ప్రతి దాడులు ఏం చేసింది, పశ్చిమాసియా దేశాల్లో అమెరికా స్థావరాలు ఎక్కడున్నాయో ఆ 13 స్థావరాలని సమూలంగా నాశనం చేసినట్టే లెక్క. చాలా చిన్న ఆయుధాలతోటి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందింది ఇరాన్, ఎక్కువ ఖర్చు పెట్టి ఎటువంటి ప్రయోజనం పొందలేకపోయింది అమెరికా. ఇంకా దాంతో పాటు ఏంటంటే ఇది అమెరికా స్వంత యుద్ధం కాదు, ఇజ్రాయిల్ తోటి కలిసి చేస్తున్న యుద్ధం. ఇజ్రాయిల్ కి ఏదో ఒకంత నెతన్యాహుకో ఇజ్రాయిల్ కో వీళ్ళు ఏదో కొంత లబ్ధి చేకూరుద్దాం అని అనుకుంటున్నది బూమరాంగ్ అయి ట్రంపే అనౌన్స్ చేసుకోవాల్సి వచ్చింది. ఏమిటి, ఖమేనీ నా మీద హత్యాయత్నం చేశాడని కూడా చెప్పుకున్నాడు. ఖమేనీ మూలానే నా మీద 2 సార్లు హత్యాయత్నం జరిగిందనేది కూడా చెప్పిన అమెరికా ప్రజలు దాన్ని నమ్మలేదు.
ఎందుకు అనంటే ఇజ్రాయిల్ కోసం ట్రంప్ చేస్తున్నది ఒకటైతే, ఇప్పుడు చమురు అనేది ప్రపంచ దేశాల్లో ఏ రకంగా అవసరం ఉందనేది అందరికీ తెలుసు కదా. అవును, దాదాపుగా ప్రపంచ దేశాల్లో ఒక 20-30% హర్మూజ్ నుంచి రావాలి అనేది దాంట్లో అమెరికా ఒక బ్లండర్ మిస్టేక్ చేసి ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనే పరిస్థితి తీసుకొచ్చింది. గౌతమ్ గారు మాట్లాడదాం, మళ్ళీ మీకు టైం ఇస్తాను. మధుసూదన్ గారు, ఒకసారి మనం పరిశీలిస్తే యుద్ధంలో ఎవరిపై చేయి ఏంటి అనేది కాసేపు పక్కన పెడితే, అసలు ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు ఆ మధ్య మాట్లాడారు. ఈ మధ్య యుద్ధం గురించి ఆయన ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకుండా స్తబ్దుగా ఉంటున్న పరిస్థితి. అంటే అసలు ఏం చేయాలో తెలియట్లేదా, ఈ యుద్ధాన్ని ఎక్కడ ముగించాలో తెలియట్లేదా? మొత్తంగా ఈ యుద్ధం ట్రంప్ మొత్తం చేతుల్లోకి తీసుకున్నాడు. ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు అంటే, ట్రంప్ నిర్ణయాలను ఇజ్రాయెల్ ప్రధాని కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితుల్లోనే ఇంత స్తబ్దుగా ఉండాల్సి వచ్చిందంటారా? అసలు ఇజ్రాయెల్ కు ఈ ట్రంప్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కి ఏం సంబంధం లేదండి. ట్రంప్ ఒకరోజు యుద్ధం ఆపేస్తా ఉంటాడు, ఒకరోజు యుద్ధాన్ని నడిపిస్తా ఉంటాడు. కానీ ఇజ్రాయెల్ క్లియర్ గా నెతన్యాహు టీం చెప్తా ఉన్నది, ఆ దేశము మేము యుద్ధాన్ని ఆపేయలేదు, మేము యుద్ధాన్ని విరమించామని చెప్తుంది. ఎందుకంటే అది ట్రంప్ ఇజ్రాయెల్ కి ఉనికి, అది యుద్ధం నుంచి విరమించినా కూడా ఇరాన్ అనేది యుద్ధాన్ని ఆపది. అమెరికా వెళ్ళిపోయినా కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో వార్ అనేది కొనసాగుతూనే ఉంటది. దాన్ని ఆపాలంటే చాలా పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఉనికికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉన్నది. అలా ఇరాన్ ని కంట్రోల్ చేస్తామేమో అని చెప్పి ఇజ్రాయెల్ కూడా ముందు అనుకున్నది. కానీ ఇవాళ చెచెన్యా నుంచి కూడా దళాలని ఇవాళ రష్యా పంపిస్తుంది అని చెప్పి నిన్ననే పంపిస్తున్నామని చెప్పిండ్రు. నిన్న చెచెన్యా నుంచి కూడా ఒక ప్రత్యేకమైన దళాలు అక్కడికి పోతా ఉన్నాయి. ఇవాళ చైనా కూడా ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తుంది. అంటే ఇవాళ పెద్ద దేశాలన్నీ కూడా దాన్ని వెనుకపోతున్నాయి. అంటే యాంటీ అమెరికా దేశాలన్నీ కూడా ఒకటైతున్నాయి. ఆ సందర్భంలో ఇజ్రాయెల్ అమెరికా ఒకటైన సందర్భంలో ఈ ఇరాన్ సపోర్ట్ తోటి ఇజ్రాయెల్ మీద పెద్ద ఎత్తున దాడులు జరిగేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి వాళ్ళు నెతన్యాహు కూడా పరేషాన్లో ఉన్నాడు. అరే వీళ్ళందరూ కలిసి ఒకటే మళ్ళీ నా మీద ఏమైనా ప్రమాదము ఏమైనా అవుతుందేమో అని ఆలోచన నెతన్యాహు కూడా ఆలోచిస్తున్నప్పుడు వారి దేశం మీద కూడా వాళ్ళ విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా ఎదుటి దేశాల మీద దాడులు చేసింది, కానీ వాళ్ళ సొంత దేశంలో ఎప్పుడు కూడా నష్టం జరగలేదు, ఆర్థిక నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు. కానీ వాళ్ళ ఇరాన్ దాడుల్లో వాళ్ళ ఇజ్రాయెల్ మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతా ఉన్నాయి. ఇజ్రాయెల్ తట్టుకోలేకపోతుంది. ఒక సందర్భంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలిపోతా ఉన్నాయి, ప్రాణ నష్టం కూడా జరుగుతా ఉన్నది. అక్కడి నుంచి మనకు బయటికి వార్తలు వస్తలేవు, కానీ అక్కడ కూడా పెద్ద ఎత్తున జరుగుతా ఉన్నది. కాబట్టి ఈ యుద్ధం ఇప్పుడు ఆగేటువంటి పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే చెచెన్యా నుంచి కూడా దళాలు పోయినాయి. వీళ్ళ హోతీలు పోయినరు, మన లష్కర్ మన ఈ లెబనాన్ నుంచి వాళ్ళు పోయినరు, హమాస్ వాళ్ళు పోయినరు. అందరూ కూడా మేము యుద్ధాన్ని సపోర్ట్ చేస్తామంటారు. కాబట్టి ఇవాళ ఇరాన్ బలము అనేది ఆటోమేటిక్ ఇరాన్ బలంగా ఉన్నది, అంచనా వేయడంలో పొరపాటు జరిగింది. వాళ్ళ అన్ని వర్గాల నుంచి కూడా వాళ్ళకు అన్ని దేశాల నుంచి టెర్రరిస్ట్ గ్రూపులు కూడా ఇవాళ ఇరాన్ కు సపోర్ట్ చేయడం అనేది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం. దీంతో ఇజ్రాయెల్ కూడా చాలా పెద్ద ప్రమాదం నుంచి ఇజ్రాయెల్ లేపారని చెప్పి ఈ యొక్క టెర్రరిస్ట్ కంట్రీస్ కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు ఇవన్నీ కూడా చాలా సీరియస్ గా వాళ్ళు నిలబడ్డారు. ఇరాన్ ఇప్పటి కూడా మేము యుద్ధం ఆపుతాము, మీరు ఆపినా మేము ఆపుతామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఇరాన్ నుంచి ఎటు నుంచి కూడా రావడం లేదు. దేశాలు వాళ్ళు కూర్చునేది కూడా కారణం ఏంటంటే ఈ యుద్ధానికి మాకు సంబంధం లేదు, ఏదైతున్నదో దీన్ని క్లియర్ చేయాలనే ఆలోచనతో పోతున్నారు. ఈ యుద్ధం నుంచి అమెరికా ఆపాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ చేతిలో లేదు. ఇవాళ ట్రంప్ తనకు తానుగా యుద్ధాన్ని విరమించిన తర్వాత ఈ నాటో దేశాలన్నీ కలిసి ఈ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో మధ్యవర్తిత్వం చేస్తే తప్ప ఎప్పటి వరకు యుద్ధం ఆగేటువంటి పరిస్థితి లేదు. ఇది ఇదే విధంగా కొనసాగుతాయి. పాకిస్తాన్ ఇన్వాల్వ్ అవుతుంది. పాకిస్తాన్ ఇప్పటికే ఇండియా మీద కూడా దాడులు చేస్తా అనేటువంటి సంకేతాలు ఇస్తా ఉన్నది. దానికి మనం ఆల్రెడీ రెడీ ఉన్నాము. ఒకవేళ ఈ రెండు దేశాలు ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం నడుస్తా, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో వార్ నడుస్తా ఉన్నది. దీంట్లో చైనా కూడా ఇన్వాల్వ్ అయిపోయింది అనుకోండి. థర్డ్ వరల్డ్ వార్ కూడా అయ్యేటువంటి అవకాశాలు మన దేశం కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క సందర్భంలో ఇప్పుడు అంతమవుతుందని చెప్పి ఎక్కడ కూడా